భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్ ద్వారానికి దూరంగా ఉన్నాడు. అతనికే ఆదేశం ఇచ్చారు. పురుషోత్తమ, మేము వీరితో వాదించుటను వీక్షించినప్పటికీ సునందుడు మమ్ము సమర్థించలేదు. అది అపరాధమే కదా. అందుచే అతను కూడా మర్త్యలోకంలో జన్మిస్తాడు. కాని అతడు ప్రతి జన్మలోనూ తమ భక్తుడిగా జన్మించి తమ యశోగానము చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణుల వాక్యే మా వాక్కు కూడా. అది సర్వదా సత్యం. సత్యమన్నదే సదాశివం. శివమే నిత్య సుందరం అవుతుంది. తామిరువురు మా ధామాన్ని వదలి భూలోకానికి వెళ్ళండి. కృపానిధి, మాదొక విన్నపం. ఏమిటది? ప్రతి జన్మలోనూ మా మరణం మీ వలననే సంభవించాలి. మీ శ్రేయస్సు కోసం మేము స్వయంగా భూలోకంలో అవతరిస్తాం. మీరు మా ప్రియ ద్వారపాలకులు కావున మీకు మృత్యువు మా వల్లే కలుగుతుంది. జయ విజయులారా, మీరు భూలోకానికి వెళ్ళి మహర్షి కశ్యపులు వారి భార్య దితులకు వారి కుమారులుగా జన్మించండి. కొంతకాలం పిదప సునందుడు కూడా మీ చెంతకు చేరుతాడు. తమ ఆజ్ఞ శిరోధార్యం. వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన తరువాత మీ ఇరువురి మొదటి జన్మ హిరణ్యాక్ష, హిరణ్యకశిప రూపాలలో జరిగినది. ఇరువురు దైత్యులు పరమ బలశాలులు. మీ యొక్క భుజబలాలతో వరుణుని, కుబేరుని, ఇంద్రుని కూడా మీ భృత్యులుగా చేసుకున్నారు. పృథ్వీ మీద మానవులు యజ్ఞయాగాల ద్వారా భగవంతుని ప్రార్థిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణి పూజలను భగ్నం చేయదలచి ఆకాశం నుంచి పృథ్వీని తస్కరించి సముద్ర గర్భంలో దాచి ఉంచాడు. అప్పుడు పద్మనాభుడు వరాహ రూపాన బ్రహ్మదేవుల వారి నాసికం నుంచి ఉద్భవించారు. సముద్ర గర్భాన వారు హిరణ్యాక్షునితో యుద్ధం చేశారు. చివరకు హిరణ్యాక్షుని వధించి తమ దంతాలపై పృథ్వీని మోసుకుంటూ సముద్ర గర్భం నుంచి వెలుపలకు వచ్చారు. సోదరుని మరణం వలన హిరణ్యకశిపుడు మహాక్రోధితుడై శుక్రాచార్యుల వారి సలహా మేరకు ఘోర తపమాచరించి బ్రహ్మదేవుని వరాలు కోరాడు. హే దైత్య శిరోమణి, మర్త్యలోక ప్రాణులకు మా అమరలోక దేవతల దర్శనం ఎప్పుడూ నిష్ఫలం కాదు.
అందువల్ల ఏ వరం కావాలో కోరుకో. సంకోచించకు, మేము అవశ్యం ప్రసాదిస్తాం. మీ ఈ భక్తుని ప్రార్థనను మన్నించి నాకు ఓ వరాన్ని అనుగ్రహించండి. తమ సృష్టిలోని ఏ ప్రాణి నన్ను సంహరించకూడదు. మానవుల వలన గాని, మృగాల వలన గాని, దైత్యుల వలన గాని, దేవతల వలన గాని నాకు మరణం సంభవించరాదు. రాత్రి గాని పగలు గాని అస్త్రాల వలనను శస్త్రాల చేతను భూమిలోను దివిలోను సమరంలో నన్ను నిర్జించగలిగిన వారుండకూడదు. తమచే సృష్టించబడిన సమస్త జీవులకు నేనే ఏలికను పాలకుడను కావాలి. ఇంద్రాది దిక్పాలకులకున్న సమస్త అధికారాలు నా హస్తగతం కావాలి. అటువంటి వరాన్ని ప్రసాదించండి బ్రహ్మదేవ. వత్స, నీవు మా నుంచి కోరుకునే వరం ప్రాణికోటికి దుర్లభమైనది. మా గురుదేవులు శుక్రాచార్యుల వారు వచించారు, వరాన్ని కోరి తపమాచరించిన వారికి ఏది దుర్లభం కాదని. వారి పలుకుల సత్యములని నేనింకనూ తపమాచరించవలనా? ఇహ తపస్సుతో అవసరమే లేదు. గురువు శుక్రాచార్యులు సత్యమే వచించారు. ఇంతటి కఠిన తపస్సు ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు, ఇక ముందు కూడా చేయలేదు. హే దైత్యరాజ, ఈ వరాన్ని నీవు పొందుతావు. నీ కోరిక దుర్లభమైన మేము పూర్ణ రూపాన తప్పక ప్రసాదిస్తున్నాం. బ్రహ్మ నుంచి వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు తనకు తానే భగవంతుణ్ణని ప్రకటించుకున్నాడు. అందరూ అతన్నే పూజించాలని ఆజ్ఞాపించాడు. భయంతో అందరూ అతన్నే పూజించసాగారు. కానీ అతని పుత్రుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రిని భగవంతునిగా భావించ నిరాకరించాడు. అతడు శ్రీహరినే పూజించసాగాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హిరణ్యకశిపుడు సహించలేక ప్రహ్లాదుని వధించాలని ప్రయత్నించాడు. దైత్యులారా, తీసుకువెళ్ళండి, చిత్రవదగా వించండి. మా కుమారుడై జనించి శ్రీహరినామాన్ని జపిస్తున్నాడు. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. విసిరేయండి. భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. కానీ పురుషోత్తముని కృప వలన ప్రహ్లాదుడు ప్రతిసారి జీవించసాగాడు. చిట్ట చివరికి తన స్వహస్తాలతోనే ప్రహ్లాదుని సంహరించాలనుకున్నాడు. అప్పుడు భగవానులు శ్రీహరి నరసింహ రూపాన, ఈ స్తంభంలోనే నీ శ్రీహరి ఉంటే ఈ స్తంభము ఉండదు, నీ శ్రీహరి ఉండడు. నువ్వు ఆరాధించే ఆ శ్రీహరికి శక్తి ఉంటే రమ్మను, ఈ హిరణ్యకశిపుని బారు నుంచి తప్పించుకొమ్మను.
అసురవంశ హిరణ్య కశ్యప, నీకు బ్రహ్మదేవుల వరమున్నది. నీవు వారి సృష్టి వలన మరణించవు. కానీ భగవానుడు నరసింహుడు బ్రహ్మదేవులచే సృష్టింపబడలేదు. వారు నరులు కారు, మృగము కారు, దేవతా కారు, దైత్యుడు కారు. ఈ సమయం పగలు కాదు, రాత్రి కాదు. ఇది సంధ్యా సమయం. నిన్ను అస్త్రంతో చంపడం లేదు, శస్త్రంతోనూ చంపడం లేదు. నిన్ను నరసింహ భగవానుడు కొనగోళ్లతో సంహరిస్తున్నారు. ఆ విధంగా మీ మొదటి జన్మ సమాప్తమయ్యింది. ఆ తరువాత జన్మలో మీరిరువురు రావణ కుంభకర్ణ రూపాలలో జన్మించారు. ఆ జన్మలో శ్రీహరి శ్రీరాముని రూపాన జన్మించి మీ ఇరువురికి ముక్తిని ప్రసాదించారు. శ్రీరామ శ్రీరామ ఆ విధంగా మీ రావణ కుంభకర్ణ జన్మలు సమాప్తమయ్యాయి. ఇది నీ అంతిమ జన్మ. ఇందులో నీవు స్వయంగా శ్రీకృష్ణుల వారి అత్తగారి పుత్రుడివైన శిశుపాలిని రూపాన జన్మించావు. ఆ పరంధాముడు నీ అఘాయిత్యాలను సహించలేక నిన్ను సంహరించి నీకు మానవ రూపం నుంచి విముక్తిని ప్రసాదించారు. మునీంద్ర, నాపై కృపతో వివరించండి. ఈ జన్మలో నా సకుడు విజయుని వృత్తాంతం. అతడు శ్రీకృష్ణుల వారి పెద్దత్తగారి పుత్రుడైన దంతవక్రుని రూపాన నీతో పాటే ఈ ధరిత్రిపై జన్మించాడు. త్వరలోనే అతడు కూడా భగవానులు శ్రీకృష్ణుల ద్వారా ముక్తి పొందుతాడు. ఆ సమయం ఎప్పుడు? పాండవుల రాజసూయాగం పరిసమాప్తమైన తరువాత పరంధాముడు ద్వారకకు వెళతారు. అప్పుడు దంతవక్రుడు ద్వారకపై ఆక్రమణ జరుపుతాడు. అప్పుడు